కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ ఏంటో గోచరించడం లేదని అన్నారు. అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం తనకు వేధింపులు తప్పవన్నారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినాయకత్వం గౌరవించాలని వ్యాఖ్యానించారు. అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నా. 20వ తారీఖు నాడు ఏది ఎమ్మెల్యే గారితో కలిసిందట, 27 నాడు ఏదో నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన దానికి ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నా అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగలకి ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కింటూ కన్నం వేసి ఎత్తుకపోతారో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. ఎవరు మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇంకో ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చామని చెప్పిన తప్ప మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ఈ ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా